No, 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 no. No, 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 no. ఈ పిట్టలు పాడవాడా తలకాయ గిర 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 తిరుగుతుంది. ఈ తాగుబోతాడికి తాగుడే ఎక్కువైందే. స్టార్ట్. నిన్ను ఎవరు కనిపెట్టారో కానీ వానికి దండేసి దండం పెట్టాలి. అబ్బా బాబా ఏం టేస్ట్. అమ్మా ఇక్కడ కూర్చొని అవుతా. ఎండలో మంచి అనిపిస్తుంది. తలకాయ గిర 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 తిరుగుతుంది. అయ్యో దేవుడా రాములా, గంత చేను ఆగమైపోవట్టే. ఏం చేసుడు ఈ ముండకొడుకు ఎక్కడ తిరుగుతాడో ఏమో. ఆగో ఈయనే తగలబడ్డావా? తాగి ఊగుకుంటా ఊరి మీద పడి తిరుగు. నీకు ఏదెక్కడ పోతేందుకు? నీకు చేనద్దు చెలికద్దు ఏదద్దు, ఎందుకు ఆ వ్యవసాయం చేస్తున్నావు? అట్లాంటావు నువ్వు, పట్టింపు లేనవు నువ్వు. నువ్వేం మాట్లాడతానవే? నా వ్యవసాయానికి ఏంది? మంచిగా పచ్చగా ఉన్నది. ఇప్పుడే పోయి వచ్చిన రాంగ్ ఏదో కొంచెం చిల్ అవుదామని ఒక బీర్ తీసుకొని వచ్చినాక అంతే. ఏమైనా చెప్పు, ఎందుకు అదురుతావు నువ్వు? ఓ తాగుబోతోడా, ఇంకా నేను ఇప్పుడే తాగుకుంటా చిల్ అవుతానని ఇక్కడ పడి ఉన్నావా? ఆ చేన్లా మొత్తం పందులు బొర్రి అంత అంగడంగడ ఎత్తన్నాయి. చేను అంతా పిట్టెలు అన్ని మక్కలు తినిపోతున్నాయి. నువ్వేమో తాక్కుంటా ఊక్కుంటా ఊరి మీద పడి తిరుగుతున్నావు. నీవు అసొంటోని చేను చేసుడు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? అక్కడనే తాక్కుంటా తిరుక్కుంటూ ఉండక ఇంకా నేను ఇప్పుడే పోయి వచ్చినా చేను పచ్చబడ్డది అంటున్నావా? మీద చూసి మీద పచ్చగుంట అయిపోయిందా? లోపల ఎట్లుందో చూడవా? ఇంకా అబద్ధాలు ఆడుకుంటా. నీకు కొద్దిగానన్నా ఏమైనా సిగ్గుమానం ఉన్నదా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. అది ఎక్కడైనా పోనీపో చేను. నేను రాత్రి పోయి ఆ పందులను ఏం చేయాలి? అవి నన్ను ఉరికి చంపని. ఆ పిట్టెలు నేను ఇటు కొడితే అటు పోతానే, అటు కొడితే ఇటు వస్తానే. ఆ చేను మీరు గంగలు పోరి, నేను చేను కాడికి పోను, ఏం పోను పో, నేను దాక్కుంటానే ఉంటా పో. నీ తాగుడు మీద మన్ను పోయ్యా, నీ తాగుడు అలవాటు అయ్యి ఇంత గోస పెట్టుకుంటున్నావా? చేనైనా పోని ఏదైనా పోని అంటున్నావా? గంత పెట్టుబడి పెట్టి చేతికొచ్చే ముంగట గిట్లా చేస్తున్నావు. నేను ఎట్లా చేయాలి? ఇంకా మొగోనివే గిట్లా అన్నాక ఆడోళ్ళం మేము ఎట్లా పిట్టలు కొడతాం, ఎట్లా పందులు కొడతాం? అయ్యో దేవుడా. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది? ఈ ఏసాలేంది? అయ్యో దేవుడా, లక్షలు పెట్టుబడి ఇంట్లో ఉన్న పొడి పైసలు కొండ పోయి చేనులో పెడితేవి, చేతికొచ్చే ముంగట ఇట్లే పట్టాయి. నల్ల మొగ్గపోడు. అయ్యో దేవుడా, పిట్టలు పాలేనా ఈసారి? పంట అంతా పందుల పాలేనా? అయ్యో. అగో ఏమైంది? మమ్మీ ఎందుకు ఎడుతుంది? మమ్మీ ఎందుకు ఎడుతానవే? ఏడవకుంటే ఇంకేం చేయమంటున్నావురా? నన్ను కనబడుతుంది కదా. ఈ తాగుపోతాడు ఇట్లా నిన్ను కొట్టినానే. కొట్టుడు కాదురా. మరి ఏమైందే మమ్మీ చెప్పు. ఏమైందంటే ఏం చెప్పమంటున్నావురా? మన మక్క చేను మొత్తం నాశనం అవుతుందిరా అక్కడ. ఎందుకే మమ్మీ? పురుగు గిట్లా తగిలిందా? పురుగు మందు కొట్టపేరు. ఏంట్రా ఇది? పురుగుదలుగుడు కాదురా, మన మక్క పెరడి మొత్తము అడవి పందులు పిట్టలు మొత్తం తింటున్నాయి. అక్కడికి రాకుండా చేస్తున్నాయి రోజు 10 గళ్ళ అలిగి. మరి తాగుబోతాడు ఏం చేస్తాండే? చేనులోకి అయ్యా పిట్టల్ని ఇంకా అడవి పందుల్ని కొడతలేడా? ఈ తాగుబోతాడు పోయి కొట్టినాక నేను ఈడ కూర్చుంటే ఎందుకు ఎడతారా? మను తాగుబోతాడు తాగుడు ఊరు మీద ఊరు పట్టుకొని తిరుగుడు గాని అక్కడికి పోయి పిట్టల్ని పందులు కొడతాడు అనుకుంటున్నా వారా? లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినాం.
ఇప్పుడు అవి చేతికి వచ్చేటట్టు లేవు, ఏం లేవు. అందుకే నేను ఎడతాన్నా. నేను పోయి కొడదామంటే అవి నాకు కొట్టరాదాయే. ఈ తాగుడు తిరుగుడేనా ఈ తాగుబోతాడు? ఏం చేయాలో నాకు అర్థమైతలేదురా. ఈ తాగుబోతాడికి ఈ తాగుడే ఎక్కువైందే. ఆ లక్షలు లక్షలు ఎట్లా తిడతా అనుకుంటానో ఏమో, ఈ తాగుడికే మొత్తం పెడతాడు. సరే గాని నువ్వేం బాధపడకే మమ్మీ, నేను ఇక పిట్టల్ని అడవి పందుల్ని కొడతా. నా బంగారు కొండ, నువ్వెంత మంచోనివిరా. కానీ నీకేడ కొట్టేస్తుందిరా నాని. అవి షో షో అని కొడితే పోతాయి యారేమన్నా. మమ్మీ నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. నా దగ్గర ఒక డప్పు ఉన్నది కదా, ఆ డప్పుతో కొడితే దెబ్బకే ఆ పిట్టలున్న అడవి పందులు అన్ని ఉరకాలే. అవునా రమాను? అవునే మమ్మీ, నేను ఆ డప్పుతో కొడితే ఆ పిట్టలు అడవి పందులే కాదు, ఓ నీ అమ్మ బండి రక్త పింజూరు వచ్చినా ఉరకాలే. సరే నేను డప్పు తీసుకొస్తాను, నువ్వేం ఏడవకు, సపడే కోగు. తీసుకురాపో అయితే. కుక్క మక్కపాడు చూడు ఎట్లా తాగి ఊగుతాండో. గా చిన్న పొలగానికి ఉన్న బుద్ధన్న లేదు. తాగి ఊగుడు, కడుపు నింపుకునుడు, తిరుగుడు. మమ్మీ ఇక నేను పోతానే. అరే నీ ప్లాన్ మంచిగా ఉందిరా మాను. నీకు ఉపాయం మంచిగానే తట్టిందిరా బంగారు కొండ. సరే మమ్మీ నేను పోతాను కానీ నువ్వు వచ్చే వరకు నువ్వు కిలో పచ్చిమిరపకాయలు తెచ్చి మిక్సీలో వేసి మెత్తగా నూరి పెట్టే. వచ్చినాక ఈ తాగుబోతానికి మన ఇద్దరం కలిసి ముద్దలు పెడదాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇద్దరం కలిసి ముద్దలు పెడదాం. అంతే నారమ్మాను. అట్లయితేనే ఇంకోసారి తాగకుండా ఉండి పిట్టలు కొట్టడానికి పోతాడు. సరే నువ్వైతే పోయిన కాడ జాగ్రత్త. మరి అడవి పందులున్నా అవి ఇవి తిరుగుతున్నాయట, దూరం ఉండి సౌండ్ చేయి సరేనా? ఏం కాదు మమ్మీ, దెబ్బకి ఉరకాలన్నీ. నువ్వు జాగ్రత్త మరి. పండు పండు ఊగుతున్నావు కదా కూర్చొని, ఇడ ఎల్లెలకలా ఎండల వండుకొని తాగుకుంటా ఊరుకుంటుండు. ఇక పొలగాడేమో పిట్టలు కొట్టబోతాడట, నువ్వేమో ఎండల వండు. అబ్బా అగో తాగుపోతాన్ని మంచి ఎండలో వండబెట్టింది కదా మా మమ్మీ, మంచి పని అయింది తాగుపోతానికి. మమ్మీ మమ్మీ నాకు ఒక టవలున్నా ఆడ కబోర్డ్ లా ఒక పీక్ ఉంటది దేవే. సరే సరే ఎండ కొడుతుంది, నిజమే ఎండ కొడుతుంది. టవాలు వేసుకో ఎత్తి పెంచి. ఈ పీక ఊదుతావారా? వీటిని గెలవద్దానే, అందుకే జాగ్రత్త మరి. సరే మమ్మీ, నువ్వైతే నూరు పెట్టు. నూరు పెడతా పో. మంచి పని చేసినావుగా. మనన్న డబ్బును పీక పట్టుకొని ఎవరి పెళ్ళికి కొట్టడానికి పోతాను మా నాన్న. అరే రింకు, నేను ఎట్లా కనబడుతున్నారా నీకు? నేనెందుకు రా పెళ్ళికి డప్పులు కొట్టబోతా? మరి డప్పులను పీక పట్టుకొని ఎటు పోతాను మా నాన్న? అరే రింకు, నేను మా మక్క కాడికి పిట్టలున్న అడవి పందులా కావలిపోతాన్నా. మీరు పిట్టలున్న అడవి పందులు పెంచుకుంటారా? అరే రింకు, మేము గా అడవి పందులున్న పిట్టలు ఎందుకు పెంచుకుంటాం రా? అవి మా మక్క చేనులా మక్కలు తినేతందుకు వస్తే నేను అవిని కొట్టేతందుకోతున్నారా. ఓహో అవునా, నీ ప్లాన్ మంచిగానే ఉంది. అరే రింకు, ఆడ నాకు టైం అవుతుందిరా. ఆడ పిట్టలన్నీ మా మక్క కంకుల్ని తింటున్నాయి కావచ్చు, పోతున్నా. నేను కూడా అత్తా, పిట్టలు అంటడానికి నాకు కేడ పని లేదు. సరే రాదా. అరే రింకువా, ఇగో గదే మా చేను. గిది ఏవోదందా. అబ్బా మనన్న, ఒక్కొక్క చెట్టుకి 2 కంకులు ఉన్నాయి. అరే నువ్వు దిష్టి పెట్టకురా, ఇప్పుడే ఆ పిట్టలు తింటానే అంటే నువ్వు ఇంకా దిష్టి పెట్టు. తక్కరా, నీకు ఇత్తగానే ఏదో ఒకటి తర్వాత. అరే చూసినవారా, ఇగో పిట్టలు ఎట్లా తిన్నాయో. దొంగ పిట్టలు పాడువాడా. అరే రింకుగా, ఇక కొట్టు, నేను కొడతా, నువ్వు ఇది ఊదురా.
అరే ఈ పిట్టలు పాడవాడా ఈ పక్కల చేనులోకి పోతే ఏమైతుంది మా చేనులోనే ఈ పిట్టలు ఆ పందికొక్కులు అన్ని మా చేనులోనే ఉంటాయి గంత మంచిగా టేస్ట్ వస్తానే ఈ పిట్టలో ఉన్న ఈ అడవి పండ్లకున్న పాడబడ ఈ పక్క దాంట్లోకి ఏమైతుంది మా దాంట్లోనే ఉండాలి ఈ పిట్టలకున్న పాడబడ ఏంద్రా మనగా పిట్టలన్నీ నా చేనులకు పోవాలని కొడతాను ఏంద్రా లేకుంటే ఏందన్నా అడవి పందులున్నా పిట్టలు మా చేనులోనే ఏదో కంకులు బాగా రుచి ఉన్నట్టు మా చేనులోనే పడి తింటున్నాయి పక్క కంటే నీది ఒక్కనే ఉందా అన్న అటు పక్క ఆలది లేదా ఇటు పక్క ఇలా లేదా నేను వాళ్ళ చేనులోకి పోయి తినాలంటన్నా నీ పేరేదో పెట్టినట్టు అంటాను ఏందన్నా అరే మనగా నీ చేను పక్క పండి 3 పక్కల చేను నాదే కాదురా ఇల్లు ఉన్న అడవి పందు పిట్టలు పక్షులు అన్ని వేసుకొచ్చి ఇలా దొలతందుకు డప్పులు పీకలు పట్టుకొని వచ్చిరారా అంటే నాకు అంకులు అంత మంచిగా ఉన్నారా అలగా దొరికినారా మీకు అంటే నాకు అంకులు మొత్తం తినాలా మీకు అంకులు మంచిగా ఉండాలని డప్పులు పట్టుకొని వచ్చి అంటే అన్న ఇప్పుడు మేమేమన్నా వీటిని పెంచుకుంటానామా లేదా మా మాట ఏంటే అవిటికి ఇష్టం ఉన్నట్టు తిరుగుతాయి అవిటి కావాలన్నప్పుడు నీ చేనులకు వస్తాయి అద్దన్నప్పుడు మా చేనులకు వస్తాయి కానీ నేను కావాలనే నీ చేనులకు పంపించాలని కొడతలేనన్నా కావాలనే నువ్వు ఒక 2 డప్పులు తెచ్చుకొని కొట్టుకో అవి వేరే వాళ్ళు ఒక చేనులకు పోయి తింటాయి సరే ఆగుర్రా ఇప్పుడు నువ్వు 2 డప్పులు పట్టుకొని వస్తా సప్పుడుకి పిట్టలు మొత్తం నీ చేనులోనే ఉండాలిరా మీ సంగతి చెప్తే ఇప్పుడు డప్పులు పట్టుకొని వచ్చి ఆవురా సరే బాగున్నా అరే ఇంకో అవో చూడరా పిట్టలు ఎట్లా పోతానే ఇలా చేనులకు ఆలుతున్నాయి అగో చూడరా అగ్గో అన్ని లేచిపోతున్నాయి కదరా నాకు తెలిసి ఆ పందిలు కూత పోతున్నాయి కావచ్చురా ఎంత బాగుందో ఇంకా ఇంకా మీలున్నా बाय बाय टाटा गुड बाय गया।